నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా? తరచుగా నిద్రలో ఉలిక్కి పడుతున్నారా? ఆందోళన పెరుగుతుందా? చంద్రుడు, రాహు, శని, బుధుడు నిద్రను ఎలా ప్రభావితం చేస్తారో తెలుసా? అందుకు పరిష్కారాలు కూడా సూచిస్తున్నారు జ్యోతిష పండితులు. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. నిరంతరం నిద్రకు భంగం కలగకుండా ఆందోళన, మానసిక అశాంతి, రాత్రంతా అటు ఇటు తిరగడం వంటివి వైదిక జ్యోతిష్యం ప్రకారం కేవలం ఒత్తిడి వల్ల మాత్రమే కాదు, చంద్రుడు, రాహు, శని, బుధుడు వంటి గ్రహాల్లో ఏదో ఒకటి అసమతుల్యంగా ఉంటే ఇలా జరుగుతుందట. ఈ గ్రహాల లోపం మొదట నిద్రను ప్రభావితం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. వైదిక శాస్త్రాల్లో చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, నిద్రకు అధిపతిగా చెబుతారు. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మొదట ప్రభావం నిద్రపై పడుతుంది. పాపగ్రహాల దృష్టి లేదా కలయిక లేదా రాహు, కేతువు గ్రహణ యోగం జాతకంలో ఉన్నప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందట. 2-3 గంటలకొకసారి అకస్మాత్తుగా నిద్ర మేల్కోవడం, మనస్సు ప్రశాంతంగా ఉండకపోవడం, కొంచెం భయం లేదా భావోద్వేగ ఆందోళన రాహు వల్ల కావచ్చు. ఎందుకంటే రాహు డిజిటల్ యుగంలో నిద్రకు అతిపెద్ద ఆటంకం కలిగిస్తున్నాడు. రాహు ఒక హైపర్ యాక్టివ్, భ్రమకారకం మరియు అతిగా ఆలోచించేలా చేసే గ్రహం. నేటి కాలంలో స్క్రీన్ వ్యసనం నుండి ఆందోళన వరకు రాహుతో ముడిపడి ఉన్న సమస్యగా పరిగణిస్తారు. ఇక రాహు చురుగ్గా ఉన్నాడంటే సంకేతాలేంటో చూద్దాం. మంచం మీద పడుకున్న మనస్సు మేల్కొని ఉండటం, నిరంతరం కలలు లేదా భయం కలగడం, మొబైల్ ఆఫ్ చేసినా ఆందోళన చెందటం. ఇక శని చురుగ్గా ఉన్నాడంటే సంకేతాలేంటో చూద్దాం. ఆందోళన, ఒత్తిడి, మానసిక భారం కలిగించే గ్రహం. శని శక్తి మనసును భారంగా చేస్తుంది. శని మహాదశ, అంతర్దశ లేదా శని దశలో చురుగ్గా ఉంటే రాత్రి సమయంలో ఆందోళన సాధారణం. శని ప్రభావం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అతిగా ఆలోచించడం, అలసిపోయిన తర్వాత కూడా నిద్ర పట్టకపోవడం, గత జ్ఞాపకాలు తిరిగి రావడం. జ్యోతిష గ్రంథాల ప్రకారం శని గ్రహం చంద్రుణ్ణి బాధ పెడితే నిద్ర నశిస్తుంది, మనస్సు మలినపడుతుంది, చెడు ఆలోచనలు వస్తాయి, జీవితంలో జరగని విషయాలు జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. బుధుడు నేరుగా నిద్రను ప్రభావితం చేయడు, కానీ మెదడు యొక్క సమాచార ప్రాసెసింగ్ను నియంత్రిస్తాడు. కలుషితమైన బుధుని ప్రభావాలు నిద్రపోయే సమయంలో మెదడు వేగంగా పనిచేయడం, ప్లానింగ్, ఆందోళన, లెక్కలు, తలంతా తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఈ పరిస్థితిని ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో కాగ్నిటివ్ హైపర్ యాక్టివిటీ అంటారు. ఇలా రాత్రులు చాలా రోజులు అటు ఇటు తిరుగుతూ గడిపితే ఇది కేవలం ఒత్తిడి ఫలితం కాదు. 90% కేసుల్లో ఏదో ఒక గ్రహం యొక్క స్థితి అసమతుల్యంగా కనబడుతోందని. రాత్రులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే పరిష్కారం గ్రహాల్లో కూడా దాగి ఉంది. మీ దైనందిన జీవితంలో కూడా మెరుగుదల ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు.